హాయ్ ఆల్. ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తోనే కడా బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ఏంటంటే ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్తో ఏంటంటే పర్ఫెక్ట్ కడా స్టైల్ బ్యాంగిల్ వస్తుందన్నమాట. మనం తర్వాత దీనిపైన కుందన్స్తో అంటించుకుంటాం కదా ఫ్లవర్స్, అదైనా గట్టిగా స్టిక్ అయ్యి బ్యాంగిల్ చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బ్యాంగిల్ మేకింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ గ్లూ ఏంటంటే నేను ఫెవిక్రిల్ గ్లూనే యూస్ చేశాను. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని బ్యాంగిల్కి ఇంకా థ్రెడ్ చుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కడా ఏంటంటే గోల్డెన్ రెడ్ కాంబినేషన్లో తీసుకుందాం అనుకున్నానండి. అందుకని ఏంటంటే గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టుకుంటున్నాను అనమాట. ఇలా కంప్లీట్గా చుట్టేసుకున్న తర్వాత టైట్గా ఇప్పుడు మనం బీడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ బీడ్స్ ఏంటంటే గోల్డెన్ బీడ్స్ నేను పెడుతున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే పెట్టుకోండి. ఇలా గ్లూ అప్లై చేసి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. ఈ మెజర్మెంట్ ఏమైనా కొంచెం డిఫరెన్స్ వస్తే బాగుండదు అనమాట. చూడడానికి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్కేల్ ఆర్ పెన్ ఏదో ఒకటి మీరు మెజర్ చేసుకొని నీట్గా అంటించేసుకోండి. ఇప్పుడు మనం ఈ అంటించుకున్న బీడ్స్కి పైన సైడ్ కూడా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇంకొక బ్యాంగిల్ ఉంది కదా అది పైన పెట్టేయాలండి. ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా డ్రై చేసుకోవాలన్నమాట. ఒక 24 అవర్స్ దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా డ్రై చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే దానిపైన అంటించుకోవడానికి ఫ్లవర్స్ మేక్ చేసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 8x4 ఐ షేప్ కుందన్స్ వైట్ తీసుకున్నాం అన్నమాట. ఇవి ఫస్ట్ లేయర్ లాగా కిందన అంటించేసుకున్నాం. దీనిపైన ఏంటంటే 3x6 ఐ షేప్ కుందన్స్ అన్నమాట. ఇవి రెడ్ కలర్ తీసుకున్నాను. ఇవి వీటిపైన ఇంకో లేయర్ లాగా అంటించుకుంటున్నామండి. ఇదేంటంటే దీని లుక్ 3D ఫ్లవర్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మిడిల్లో ఈ గ్యాప్ ఉంది కదండి, దీన్ని కవర్ చేయడానికి ఫస్ట్ ఏదో ఒక కుందన్ని అంటించుకోండి. తర్వాత సేమ్ ఇలానే 4 ఫ్లవర్స్ మేక్ చేసుకోవాలన్నమాట. 4 ఎందుకంటే మనం 4 బీడ్స్ అంటించుకున్నాం కదా, ఆ బీడ్స్ ఉండే పైన ప్లేస్లో మనకి ఈ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. వీటిని అంటించేసుకున్న తర్వాత ఇవి కూడా 24 అవర్స్ డ్రై అవ్వనివ్వాలండి. ఈ కడా టైప్ బ్యాంగిల్స్ మేకింగ్కి మెయిన్ డ్రైయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందాక మనం బీడ్స్ అంటించుకున్నాం కదా బ్యాంగిల్స్కి, అది కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. ప్లస్ ఇది కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్కి మధ్యలో ఏంటంటే ఇందాక బేస్మెంట్ పెట్టుకున్నాం కదా, దానిపైన 3mm రౌండ్ కుందను వైట్ కలర్ది అంటించేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ 24 అవర్స్ డ్రై చేశానండి. అవి రెడీ అయిపోయాయి. ఈ ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. వీటిని థ్రెడ్ కట్టర్తో నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం థ్రెడ్ కట్టర్తో ఈ ఎక్స్ట్రా ఉన్న OHP షీట్ని కట్ చేస్తాం కదా, దీంతో కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ చాలా నీట్గానే వచ్చేస్తుందండి. ఒకవేళ ఇలా మాకు రావట్లేదు అనుకుంటే కనుక ఊదొత్తి ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి దానితో అంచుల్లో ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉండిపోతే వాటిని దాంతో చిన్న చిన్నగా కాల్చుకుంటూ వెళ్తే మనకి పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ వచ్చేస్తుందండి. ఇక్కడ బ్యాంగిల్స్కి ఏంటంటే మనం ఆ బీడ్ పెట్టుకున్నాం కదా, ఆ బీడ్ కనిపించకుండా మనం థ్రెడ్ని చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చుట్టుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ గ్లూతో అంటించేసుకోవాలి. సేమ్ ఇలానే 4 బీడ్స్ ఉన్న దగ్గర ఇలానే అంటించుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా మనకి బీడ్ ఇక్కడ కనపడట్లేదు కదా బయటికి. మనం ఫ్లవర్ అంటించుకున్న తర్వాత అస్సలు మనం ఇక్కడ పెట్టినట్టే అస్సలు కనపడదన్నమాట బయటికి. మీకు ఇంకొకటి కూడా ఇప్పుడు చుట్టి చూపిస్తాను. ఇంకొక బీడ్ దగ్గర కూడా థ్రెడ్ ఇలానే చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ ఏంటంటే కట్ చేసేసుకొని గ్లూతో అంటించేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ ఉన్న దగ్గర కూడా సేమ్ ఇలానే చుట్టేసుకున్నామండి. ఇప్పుడు చూడండి అస్సలు మనకు తెలియట్లేదు కదా బీడ్ అంటించుకున్నాం అన్నట్టు కూడా. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం గ్లూ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ మేక్ చేసుకొని డ్రై చేసుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఫ్లవర్స్, అవి అంటించేసుకోవాలి.
ఇక్కడ ఇవి డిస్టర్బ్ అవ్వకుండా ఎలిగేటర్ క్లిప్ ఉంటుంది కదా, అది పెట్టి నేను అంటించుకున్నాను అనమాట. ఈ క్లిప్స్ పెట్టడం వల్ల ఏంటంటే అస్సలు డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే వీటికి డ్రైయింగ్కి చాలా టైం పడుతుంది కదా. ఈ బ్యాంగిల్స్ వన్స్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 2 days పడుతుందండి, ఎందుకంటే వీటి డ్రైయింగ్కే చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఇక్కడ ఈ ఎలిగేటర్ క్లిప్స్ పెట్టాను కదా, దీని యూస్ ఏంటంటే అది మనం ఫ్లవర్ ఎక్కడ అంటించామో అదే ప్లేస్లో ఇది గట్టిగా పట్టి ఉంచడం వల్ల గట్టిగా స్టిక్ అవుతుందన్నమాట, ఇంకేం డిస్టర్బ్ అవ్వదు. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నేను ఏంటంటే రెడ్ కలరు 3 mm రౌండ్ కుందన్స్ అంటించుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే ప్రతి 2 ఫ్లవర్స్కి మధ్యలో ఇలా ఈ కుందన్స్ అంటించుకున్నానండి, అంటే లుక్ ఇంకా బాగుంటుంది ప్లెయిన్గా వదిలేయడం కన్నా. ఇలా బ్యాంగిల్ మొత్తం అంటించేసుకుంటే ఇంకా మన సిల్క్ థ్రెడ్ కడా బ్యాంగిల్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది డ్రై అయిన తర్వాత దీని లుక్ చాలా బాగుందండి. ఈ బ్యాంగిల్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లో వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్, జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ మీరు మన ఛానల్లో చాలా చూడాలనుకుంటే దానికి మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.